తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, అలాగే జ్యోతిష రత్న బిరుదాంకితులు శ్రీమతి డాక్టర్ సూరంపూడి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అభిజిత్ లగ్నం చాలా చాలా ఆస్పీషియస్ గా, చాలా శుభప్రదమైనటువంటి ఒక సమయంగా ప్రతిరోజు, ఒక బుధవారం మినహాయిస్తే ప్రతిరోజు ఈ అభిజిత్ ముహూర్తం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అభిజిత్ ముహూర్తానికి ఉన్నటువంటి ఆ వైశిష్టం ఏమిటండి? అభిజిత్ మరి ఎందుకంత ప్రామినెంట్ రోల్ని ప్లే చేస్తుంది? మిట్ట మధ్యాహ్నం వస్తుంది కదా ప్రతిరోజు. మిట్ట మధ్యాహ్నం వేళ మరి ఇంత మంచి సమయంగా దాన్ని కన్సిడర్ చేయటం ఏమిటి? అలాగే పెళ్లి ముహూర్తాలు కూడా ఒక్కొక్కసారి అభిజిత్ ముహూర్తంలో పెట్టేస్తూ ఉంటారు. సో ఎంతవరకు దాన్ని చాలా ప్రామాణికంగా మనం తీసుకోవచ్చు? ఇవన్నీ ఒక్కసారి వివరిస్తారండి? తప్పకుండా పద్మిని. అభిజిత్ లగ్నము, అభిజిత్ ముహూర్తం. ఇప్పుడు ముహూర్తాలు పెడుతూ ఉంటారు కదా పురోహితులు. ఒక్కొక్కసారి అసలు ఆ ముహూర్తాలు పెట్టడం పెద్ద ప్రాసెస్, చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే ఒకటి కలిస్తే ఒకటి కలవదు. సో మనకి పంచాంగము, మళ్ళీ లగ్న శుద్ధి, నక్షత్రాలు ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని ఒకటి మ్యాచ్ అయితే ఒకటి మ్యాచ్ అవ్వదు. సో ఇలాంటప్పుడు ఏంటంటే అభిజిత్ లగ్నానికి దోషరహితం, ఆ టైంలో చేసుకుంటే సరిపోతుందని కూడా మనకి శాస్త్రంలో ఉన్న విషయం. ఇది ఒకటి. అందుకని అంటే ఎందుకు అంత పవర్ఫుల్ అని చెప్పడానికి చెప్తున్నాను. సూర్యోదయం మొదలైన దగ్గర నుంచి 4వ లగ్నాన్ని అభిజిత్ లగ్నంగా మనం వ్యవహరిస్తాము. ఈ అభిజిత్ లగ్నంలో ఇప్పుడు మనము ప్రతిరోజు పొద్దున్నే లేవగానే పూజ చేస్తాము. సో సాయంత్రం పూట ప్రదోష కాలంలో కూడా పూజ చేస్తాము. అభిజిత్ కాలాన్ని కనుక మనం కరెక్ట్గా పట్టుకుంటే, అభిజిత్ లగ్నము మనం కరెక్ట్గా పట్టుకుంటే కనుక, అంటే ఆ టైంలో కనుక మనం అంటే సూర్యోదయాన్ని ఇప్పుడు మన ప్రాంతంలో ఉన్న సూర్యోదయం ఏ సమయంలో జరుగుతుంది? సూర్యోదయం అంటే లగ్నం అంటే 2 గంటలు ఉంటుంది. ఏ లగ్నం అయినా 2 గంటలు ఉంటుంది. సో 4 గంటల అంటే 4వ లగ్నాన్ని మనం అభిజిత్ లగ్నంగా పరిగణించాలి. సో ఇంచుమించుగా మనకి 12 తర్వాత ఉంటుంది. మనకి ఇప్పుడు ఏంటంటే ఈ క్యాలిక్యులేషన్ వేసుకోవాల్సిన పని ఇప్పుడు ఉన్న వాళ్ళకి లేదు. మాకైతే అన్ని క్యాలిక్యులేషన్స్ వేసుకొని మేము చూసుకున్నాం. ఇప్పుడు అంతా మనకి గూగుల్ తల్లి ఉందిగా. గూగుల్ తల్లి ఉంది. సో ఏడేలో ఏ అభిజిత్ లగ్నం వస్తుందో తెలుసుకోవచ్చు. ఆ టైంలో కూర్చొని కనుక మనం మంత్ర జపం చేసుకోగలిగితే చాలా మంచిది. ప్రతిరోజు ఆ టైం ఒక హాఫ్ అన్ అవర్ అంటే కనీసం ఒక 10 నిమిషాలు మన వరకు మనం పెట్టుకొని ఆ టైంలో ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది పద్మిని. ఏదైనా ఒక మంచి పని, ఇప్పుడు ఏదైనా కాంట్రాక్ట్ మీద సైన్ చేయాలి, లేదంటే ఏదైనా ఇంటర్వ్యూకి రెజ్యూమ్ ప్లేస్ చేయాలి, అలాగే వివాహానికి కొంతమంది సంబంధాలకి మ్యారేజ్ బ్యూరోస్ని అలయన్స్ని సంప్రదిస్తూ ఉంటారు. ఆ టైంలో పెడతారు. ఆ టైం దేవతా శక్తి ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం 12ంటికి కూడా ఆ శక్తి బాగా ఉంటుంది పద్మిని. ఎందుకంటే మనకి గడ్డపార సమయం అని కూడా అంటారు. గడపార భూమి మీద పాతితే ఇక్కడ నీడ నీడ అంటే రాహు, నీడ లేని సమయం అంటే దోషం లేని సమయం. అంటే ఇక్కడ నేను రాహుదేవుడు అంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది. గ్రహాలందరి దేవతలు, అందుకే మనకి దేవాలయాల్లో ప్రతిష్ఠించి మనకి మండపారాధనలో కూడా చేస్తాం. ప్రతి పూజకి మండపారాధన, పంచలోక పాలకులు, నవగ్రహ దేవతలు. సో దేవతలు, గ్రహ దేవతలు మన కర్మల్ని తొలగించడానికి తప్పించి మనని ఇబ్బంది పెట్టడానికి లేదు. కాకపోతే ఆ సమయం ప్యూర్ సమయంగా మనం భావిస్తాం. అభిజిత్ లగ్నంలో కనుక మనం ప్రతిరోజు, ఇప్పుడు చాలా మంది చాలా అసలు ఏంటి తెలియకుండా చాలా కన్ఫ్యూజన్స్ లో ఉంటారు. ఒక తీరుతెన్నే ఉండదు, ఏ పని చేయాలో తెలియదు, ఎప్పుడు డూస్ అండ్ డూ నాట్స్ తెలియనప్పుడు ఈ అభిజిత్ ముహూర్తాన్ని కనుక పట్టుకుంటే దేవతా శక్తి వాళ్ళని కాపాడి నావిగేట్ చేస్తున్న వాళ్ళని నావిగేట్ చేసి రైట్ డైరెక్షన్ లోకి తీసుకెళ్తుంది. సో ప్రతిరోజు ఇంకా అది కూడా మనం ఒక మంచి రోజుల నుంచి, అమావాస్య అయినా ఇప్పుడు మనకి ఉగాది వస్తుంది, ఆ రోజు నుంచి స్టార్ట్ చేసాం అనుకోండి ఇంకా విశేషంగా ఉంటుంది. ఎన్ని రోజులు చేయాలంటారు? ఏదైనా ఒక మండల దీక్షతో చేస్తారు. దీనికి దీక్ష అంటే పెద్దగా ఏమి తలస్నానాలు, ఉపవాసాలు ఇవేం అక్కర్లేదు. ఆ టైం వరకు భగవద్ధ్యానం చేసుకుంటే సరిపోతుంది. 10 నిమిషాలు ఆఫీస్ లో ఉన్నామండి, దేనికి అడ్డు కాదు, మనసులో జపం చేసుకోవచ్చు. అసలు మనసుతో ఆ స్వామివారికి మమైకం అయితే ఇంకా మంచిది. ఇప్పుడు శంకరాచార్యుల వారు ప్రతిపాదించింది ఆచారకాండ అంటారు, జ్ఞానకాండను పట్టుకోండి అని స్వామివారు శంకర భగవత్ పదులు ప్రతిపాదించారు. సో జ్ఞానకాండ అంటే మనసుతోటి, ఆత్మతోటి పరమాత్మని పట్టుకోగలిగితే కనుక ఇంకా మంచి రిజల్ట్స్ చూస్తారు. ప్రతిరోజు అభిజిత్ లగ్నంలో ఎవరైతే దైవనామస్మరణ చేస్తారో వాళ్ళు ఏదైనా మంచి పని ప్రారంభించినా కూడా, ఇప్పుడు చాలా మందికి మంచి రోజు చెప్పండి, ఏ టైంలో ఏ పని చేయాలి, ప్రయాణాలు ఏం చేయాలి, ఇవన్నీ తెలియనప్పుడు ఈజీగా ఉండేది ఈ అభిజిత్ ముహూర్తం. అద్భుతంగా అభిజిత్ లగ్నంలో ఏమండి మేము రెజ్యూమ్ ఏదైనా ఇవ్వాలనుకుంటున్నాం,
ఇచ్చేయండి ఈ టైంలో. అంతే ఏదైనా ఇంటికి పాలు పొంగించుకోవాలనుకుంటున్నాం మ్. అద్దెంటికైనా, అలా అయినా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. అభిజిత్ లగ్నం ఇంకా అభిజిత్ ఇది లగ్నం. అది అని కాదు, ఏ ఏ శుభకార్యానికైనా శుభకార్యానికైనా అభిజిత్ లగ్నము ఆ, చాలా బాగా ఉంటుంది. ఇంకా మా నక్షత్రాలతో సంబంధం లేదు. ఇంకా దానికి అంటే ఈ మ్. క్యాలిక్యులేషన్స్ ఏం లేకుండా ఉండడానికి మ్. భగవంతుడు మనకి ఇదొకటి ఒక పొందుపరిచి ప్రత్యామ్నాయాన్ని ఇచ్చాడు, ఇచ్చాడు. ప్రత్యామ్నాయాన్ని ఇచ్చాడు. ఈ టైం ఎక్కువగా జపాన్కి వాడుకుంటే కనుక ఇంకా మంచి రిజల్ట్స్ చూపిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒక చోట మనం రెజ్యూమ్ ప్లేస్ చేసాం అనుకోండి, అది పర్పస్ సర్వ్ అవుతుంది, కానీ మనకి లైఫ్ లాంగ్ సర్వ్ అవ్వాలంటే ఈ మీరు అంటే ఎవరైనా సరే ఒక దీనికి పెద్ద ఖర్చు లేదు, సమయము వెచ్చించక్కల ఒక 10 నిమిషాలు ప్రతిరోజు మనం పెట్టుకుంటే మన గ్రోత్కి మనకి అంతే. ఎవరెవరికి ఏ ఏ కామ్యాలు ఉన్నాయో ఆ కామ్యాలు తీరుతాయి. అద్భుతం. బుధవారం ఒక్కరోజు మాత్రం అభిజిత్ అవైలబుల్ ఉండదు. ఉండదు అంతే. నేనే చెప్దాం అనుకున్నాను. అవైలబుల్ గా ఉండదు ఆ రోజు ఉండదు. ఆ టైంలో దుర్ముహూర్తం ఉంటుంది కాబట్టి అవైలబుల్ ఉండదు. ఉండదు. సో ఒక్క రోజు మినహాయించి మిగిలిన 6 రోజులు కూడా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. చాలా చక్కటి విషయం అండి ఇది నిజంగా. బోల్డ్ అని కన్ఫ్యూజన్స్ కి ఇది ఒక ఫుల్ స్టాప్ లాంటి Full ఒక stop. ఖచ్చితంగా ఒక విషయం. గోధుళి ముహూర్తం, బ్రాహ్మీ ముహూర్తం, అభిజిత్ ముహూర్తం, ఉమ్. ఈ 3 ముహూర్తాల్లో దైవారాధన చేస్తే, ఈ 3 సమయాల్లో కనుక దైవారాధన చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. మేనిఫెస్టేషన్స్ అంటారు, ఈ టైంలో మేనిఫెస్టేషన్స్ అయినా చేసుకోవచ్చు. హా, సో ఎవరికైనా అంటే ఉమ్. ఆ పరంగా కూడా చాలా మంది హా, ఉంటారు. ఈ టైంలో చేసే మేనిఫెస్టేషన్స్ అన్ని కూడా ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది డెఫినెట్ గా ఉంటుంది. జరుగుతుంది. మేనిఫెస్టేషన్ అంటే మళ్ళీ మీరు అంటే మన కోరికను నిర్మించుకోవడం అంతే అంతే కదండి. అంతే ఇప్పుడు ఎవరికైనా రకరకాల కోరికలు ఉంటాయి. అంతే. చక్కటి సంతానం కలగాలని కొంతమందికి ఉండొచ్చు, ఇల్లు కట్టుకోవాలని అనుకోవచ్చు. ప్రతిరోజు అసలు నిజంగా మనం ఊహించింది డెఫినెట్ గా అది జరుగుతుందండి. జరుగుతుంది. పాజిటివ్ గా ఊహించడం ఖచ్చితంగా జరుగుతుంది. జరుగుతుంది. ఇది చాలా మంది లైఫ్ లో చాలా జరిగింది. మంది మనం life కూడా లో. అతీతులం కాదు దీనికి. అవును, డెఫినెట్లీ. జరుగుతుంది. ఇప్పుడు నాకు చిన్న ఎక్స్పీరియన్స్ ఉంది, చెప్పేస్తాను. చెప్పండి. నాకు ఈ మేనిఫెస్టేషన్స్ ఇవన్నీ ఏం తెలియవు అంతకు ముందు అయితే. నేను అంటే నాకు అంటే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చినప్పటి నుంచి కూడా ఒక మేనిఫెస్టేషన్ లోపల ఆటోమేటిక్ గా జరిగేది. చిలక పచ్చ రంగు చీర కట్టుకోవాలి, దానికి పింక్ బార్డర్ ఉండాలి, పల్లకిలోనే వెళ్ళాలి పెళ్లి కూతురు అంటే ఎక్సలెంట్ నేను. కాంబినేషన్ అదైతే అసలు. కదా, నాకు అలాగే జరిగింది. ఓ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. పల్లకి 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 అని ఎంత మేనిఫెస్ట్ చేసుకున్నానంటే ఆ చిలక పచ్చ రంగు చీర కట్టుకుని పింక్ కలర్ బార్డర్ తో కట్టుకుని పల్లకికి వెళ్ళాలి అని మేనిఫెస్ట్ చేసింది జరిగింది. ఓ సో అది అలా జరుగుతుంది ఖచ్చితంగా. మేనిఫెస్టేషన్ లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పడానికి ఏముంది, లేదని చెప్పడానికి అజ్ఞానం ఉంటే అంతే. సరిపోతుంది. ఖండించడానికి ఏముంది, దానికేం ప్రమాణాలు అక్కర్లేదు. అక్కర్లేదు కదా, ఉంది అని. అదే ఆ. ఎక్స్పీరియన్స్ లేదా చూపించడం. బ్యూటిఫుల్ అండి, చాలా చాలా శాస్త్ర విషయాలే, మనం కొత్తగా తెచ్చింది ఏం లేదు. డెఫినెట్లీ. అందుకే కదా మనకి మంత్రాలు కూడా అవే కదా పద్మిని. మంత్రాలు మనం ఏదన్నా చూసుకుంటే కనుక సువాసన వచ్చిన ప్రీతాయ నమః అని మనం అమ్మని పూజిస్తాం. తల్లి Correct. సువాసనగా నిన్ను పూజిస్తే నువ్వు ఇష్టపడతావు కాబట్టి Hmm. అంటే ఎప్పుడు మనకి అది అంటే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క వైశిష్ట్యం ఉంటుంది. సో ఆ నామం మనకి మేనిఫెస్టేషన్స్ డెఫినెట్లీ డెఫినెట్లీ అంతే. అద్భుతమైనటువంటి ఒక విషయం చెప్పారు ఖచ్చితంగా. అవును, మీరు అనుకున్నది శుక్రుడికి సంబంధించింది. పెళ్ళి అంటే శుక్రుడు అన్నమాట. ఆయన ప్రాక్టికల్ రెమెడీస్ ఇష్టపడతాడని చెప్పాను కదా, ఆయన ఇందాక వీడియోలో చెప్పారు, శుక్రబలం గురించి. మీరు అనుకున్న టైంలో దేవతా శక్తి ఎక్కువ ఉంటే డెఫినెట్ గా అది అవుతుంది. సో అందుకే కీప్ ఆన్ మేనిఫెస్టింగ్ అంతే. చేసుకుంటూ ఉంటే డెఫినెట్ గా అది అవుతుంది. అవుతుంది. చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు. ఒక్క మంత్రం అంటే ఇప్పటిదాకా మేము ఏం మంత్రాలు అయితే ప్రత్యేకించి చేయట్లేదండి. ధర్మబద్ధమైనటువంటి మా కోరికలు నెరవేర్చడానికి ఈ అభిజిత్ లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో ఏ నామం చేసుకోవచ్చు అంటే ఏం చెప్తారు మేడం? బ్యూటిఫుల్ మంత్రం, అన్ని మంత్రాలు బ్యూటిఫుల్. నామజపంగా చెప్తాను, ఎందుకంటే ఏ ఏ సమయాల్లో ఎక్కడెక్కడన్నా ఉండొచ్చు మధ్యాహ్నం పూట కాబట్టి ఇంట్లో ఉండడానికి అవకాశం ఉండదు. అందువల్ల ఇప్పుడు ఈ నామాన్ని ప్రతి వీడియోలో నేను చెప్పే నామమే నమో భగవతే వాసుదేవాయ, నమో భగవతే వాసుదేవాయ, నమో భగవతే వాసుదేవాయ. ఇది పట్టుకుంటే కనుక బ్యూటిఫుల్ నామం అనొచ్చు, బ్యూటిఫుల్ మంత్రరాజం అని చెప్పచ్చు. మనకి స్పిరిచువల్ పాత్రలో వెళ్ళాలనుకుంటే స్పిరిచువల్ పాత్ టువర్డ్స్ దట్ స్వామివారి నావిగేట్ చేస్తారు మనల్ని. లేదా మెటీరియల్లో సక్సెస్ పొందాలంటే ఒకవేళ మనకి ఏది లేదనుకోండి, మెటీరియల్ సక్సెస్ ఇస్తాడు, అట్ ద సేమ్ టైం స్పిరిచువల్ కి లాక్కెళ్తాడు, రెండు చేస్తాడు. మనకి ఏది కావాలో అది చేస్తాడు. విష్ణువు వ్యాపకుడు కదా, వ్యాపకత్వం కదా విష్ణుమూర్తి. సో సకల చరాచర దృష్టి మొత్తం సృష్టి మొత్తం ఆయన శక్తితో వ్యాప్తి చెంది ఉంది. వాసుదేవుడి తత్వం అదే. ఇది కనుక మనం చెప్పుకుంటే కనుక బాగుంటుంది. లేదా ఎవరికి తెలిసిన నామాలు వాళ్ళ అదైనా చేసుకోవచ్చు. అద్భుతంగా తెలియజేశారండి, మంచి యూస్ఫుల్ వీడియో ఇది. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.